బొత్స సత్యనారాయణ గారు నెయ్యి ప్యాకెట్ బదులు బిస్కెట్ ప్యాకెట్ చూపించారు కదా, మీ అభిప్రాయం ఏంటి? అన్న ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏం చేస్తాడో అన్ని తలతిక్క పనులు. ఏం చూపించవో ఏం చూపించిన అర్థం ఉందా దానికి? ఏమన్నా మిస్ అయిపోయినా కొంచెమైనా నీ పక్కలు ఉండాలన్నా నేను చెప్పకపోయే. ఏమంటారు కదా, తొందర ఉన్నాను తోదరు కదా అంటే ఆవేశం ఉన్నాను ఖాళీ దక్కదు అన్నట్టు. నువ్వు తొందరలో ఏం చేసినా కూడా నీకు అర్థమవుతలేదు. ఏం తీసుకొచ్చి చూపించినావే, నువ్వు ఏం చూపించాలనుకున్నావు? అని పక్కలు ఉన్న వాళ్ళకనే చెప్పాలి. నీకు అర్థం కాకపోతే సోన్ చేయించకపోతే ఏమి తీసుకొచ్చి చూపిస్తావు? పరువు బాయ్, ఉన్నది బాయ్, ఉంచుకున్నది బాయ్. మన అర్థం ఉందా దాంట్లో? అండ్ ఆర్పి గారు దాని మీద వీడియో చేశారు. ఆర్పి గారు మళ్ళీ సారీ చెప్పారు, కొద్దిగా తప్పు మాట్లాడాను క్షమించండి అని. సో దానికి ఏం చెప్తారమ్మా, ఎవరిది తప్పు అంటారు? ఇప్పుడు మిస్టేక్ మాట్లాడినప్పుడు క్షమించమని అన్నాడు కదా, దానికి అక్సెప్ట్ చేయొచ్చు. అంటే కేసులు పెడుతున్నారంట వైసీపీ వాళ్ళు ఆర్పీ మీద పెట్టాల్సింది. చాలా తప్పు మాట్లాడుతుంది తెలుసా. నేను చాలా సార్లు మాట్లాడినా కానీ ఆర్పీ అసలు నీ ఫ్యూచర్ ఏంది, నీ గతి ఏంది అని ఆలోచించుకో. ఒక రోజా గారు ఈరోజు నువ్వు ఆ ఊర్లో చేపలు అది పెట్టినావు, నెల్లూరు చేపల పులుసు అని పెట్టినావు. నువ్వు ఇంతకుముందుకు ఏ నుంచి బతికినావు, ఎట్లా బతికినావు? ఎట్లా పడితే అట్లా అమ్మని తిట్టాల్సిన అవసరం ఏముంది? వైసీపీ వాళ్ళని ఎంత దారుణంగా తిట్టున్నారు. వ్యక్తిగతంగా తిట్టకూడదు. నీకేమన్నా ఉంటే దాని గురించి మాట్లాడి ఒప్పుకుంటారు. వ్యక్తిగతంగా ఎట్లా తిడుతున్నారు? కేసులు పెట్టకపోతే ఏం చేస్తున్నారు ఆయన మీద? అవసరం అంత దారుణంగా మాట్లాడేది, అంతేగానే విమర్శించేది. ఏం చూసుకొని ఎగురుతున్నావు? వాళ్ళు ఇచ్చే 30-40 వేలు చూసుకొని ఎగురుతున్నావు. ఆర్పీను జబర్దస్త్లో రోజా గారికి వాళ్ళకాడ బతికినోని నువ్వు. కనీసం అమ్మ వయసు కన్నా నువ్వు విలువిచ్చి మాట్లాడుతున్నావా? వయసు కన్నా విలువ ఇవ్వాలి కదా. దున్నపోతులాగా పలిచినో, పందిలాగా పలిచినో, తాగి ఇంతలా వాసన అంటే దాని సొమ్ము తాగుతుంది. నీ సొమ్ము తాగుతున్నారా? నీ అక్కగారి సొమ్ము తాగుతుందా? లేకపోతే నీ పిల్లంకా నుంచి తెచ్చిన సొమ్ము ఏమైనా తాగుతుందా? ఆమె సొమ్ము ఆమె తాగుతుంది. నీకేం బాధ అవుతుంది? తాగనోడు ఎవరు చూపి నువ్వు తాగవా? నీ ముఖం ఎప్పుడు బురదే ఉంటుంది. గోడికి ఏది మూతున్నట్టే ఉంటుంది నీది ఎప్పుడు. అమ్మా, ఇప్పుడు అలియన్స్ పాలనలో రాజకీయ కుట్రలు చేస్తున్నారు అని అంటున్నారు, మీరేమంటారు? ఇక కుట్రలు లేని రాజకీయం ఉంది చెప్పు. అంటే హెరిటేజ్ మొత్తము తిరుపతి నెయ్యి కల్తీ అదే జరిగింది, వైసీపీ వాళ్ళం మాకు ఏం సంబంధం లేదు, మేము మంచిగా